సో ఈరోజు ఏం ప్లాన్ లేదు, ఏం చేయాలి ఏంటని. ఇప్పటివరకు అయితే మందిరం అయింది. సడన్గా వాళ్ళ ఫ్రెండ్ ఎవరు వచ్చారు, అందుకే సడన్గా. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా వెడ్నెస్డే ఈవినింగ్ నుంచి థర్స్డే ఆఫ్టర్నూన్ వరకు అలా బ్లాగ్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేశాను. వెన్స్డే ఈవినింగ్ పెద్దగా క్లిప్స్ ఏం లేవులేండి, ఎందుకంటే వెన్స్డే అరౌండ్ 6 o'clockకి ఇంక నేను బ్లాగ్ కంటిన్యూ చేయలేకపోయాను, స్టాప్ చేశాను. మార్నింగ్ నుంచి నేను పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోయిందని నాకు బోల్డ్ అంత ఏడుపు అయితే వచ్చేసింది. ఏం జరిగింది ఏంటి అనేది ఈ బ్లాగ్లో మీరు చూడొచ్చు. నేను నైట్ వరకు కంటిన్యూ చేస్తుంటే ఇదే సరిపోయేది. అలా కాకుండా ముందు బ్లాగ్ ఏమో లెందీ అయిపోతుందని అక్కడ ఎండ్ చేసేసాను కదా. ఇక్కడ ఈవినింగ్ వర్క్ చేసేసరికి చెప్పాను కదా 6 o'clock అలా అయిపోయేసరికి ఇంకా నాకు అస్సలు బ్లాగ్ చేయాలనిపించలేదు. అదో రకమైన డిప్రెషన్, బాధ. ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది, అంటే ఈరోజు వాయిస్ ఓవర్ ఇచ్చేప్పుడు అనిపిస్తుంది, ఇంత చిన్న చిన్న విషయాలకి ఇంత బాధపడిపోతే ఎలా జ్యోతి, ఓకే చేసుకోవడం తప్పలేదు కదా అనిపించింది. ఇంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాను ఏంటో అనుకుంటున్నారా? ఎక్కువ టైం లేదు, చెప్పాను కదా ఎక్కువసేపు రికార్డ్ చేయలేదని. సో త్వరలోనే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడైతే ముందు రోజు మా పాపని తీసుకొచ్చే ముందు వరకు ఏమేం చేశానో చూపెట్టాను కదా. ఇంకా తనని తీసుకొచ్చి తనకి స్నాక్ అయితే పెట్టేసిన తర్వాత తను అవి తినేసి టీవీ చూస్తుంది. ఇంకా తను క్రికెట్కి వెళ్ళే గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో నేనైతే బెడ్రూమ్ దగ్గరకు వచ్చేసాను. ఇది సర్దేస్తే ఇక్కడ కూడా ఒక పని అయిపోద్ది, బెడ్రూమ్ మనకు చాలా అవసరం కదా. పాపది మాత్రం నేను మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నట్టే, పాప బెడ్రూమ్ అండ్ స్టడీ రూమ్ నాకెందుకో రేపు చేయాలని ఆల్రెడీ మైండ్లో పడిపోయింది. ముందేమో అన్నీ ఒకేసారి చేసుకోవాలనుకుంటాను, ఎందుకు ఈరోజు మార్నింగ్ నుంచి అలానే ఉంది. కొన్ని నాకు అలానే అవుతూ ఉంటే మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుందో నాతో చెప్పండి. ఏదన్నా వర్క్ నాకు అది కొంచెం దానివల్ల నేను అది చేస్తే ఏదన్నా నెగిటివ్ అవుతుంది అని అనిపించినప్పుడు నాకు ముందు నుంచే చేయొద్దు అని నాకు మైండ్లో ఒక కైండ్ ఆఫ్ ఇదనమాట, ఒక అలాం లాగా నాకు చెప్తూ ఉంటుంది, యూ డోంట్ డూ దట్ అని. మీకు అలా ఎవరికన్నా ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాంటిదే ఈరోజు నాకు మార్నింగ్ నుంచి కిడ్స్ రూమ్ చేయొద్దు, చిల్డ్రన్ బెడ్రూమ్ చేయొద్దు అనిపిస్తుంది. అలానే చేయకపోవడం మంచిదైందని తర్వాత ఎన్నిసార్లు అనుకున్నాను అది. అండ్ మీకు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అండ్ నా సింపుల్ రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది, రీచ్ పెరిగితే నాకు బోల్డ్ అంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. సో తప్పకుండా వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అండ్ ఇదైతే ఫైనల్గా బెడ్రూమ్ అండ్ కర్టన్స్. ఈ కర్టన్స్ వేసినప్పుడు ఎంత ఎలిగెంట్గా బాగుంటుందో రూమ్ అంతా. ఇదిగో చూసారా కిడ్స్ బెడ్రూమ్ పరిస్థితి ఇది. ఇది అరౌండ్ 5:30కి సడన్గా మా వారు ఇంటికి వచ్చేసారు. ఏంటి అంటే ఇలా హ్యావెల్స్లో, యాక్చువల్గా మన ఏసీస్ లాయిడ్ ఏసీస్, అది ఇప్పుడు హ్యావెల్స్ టేక్ ఓవర్ చేసింది కాబట్టి హ్యావెల్స్ వాళ్ళే వస్తున్నారు. సో పాప ఇప్పుడు ఆ రూమ్లో పడుకుంటుంది కాబట్టి తనకి ఏసీ కావాలి. ఇక్కడ ఏసీ లేకుండా సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. ఆల్రెడీ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న ఏసీ అరౌండ్ 9 years ఓల్డ్ కాబట్టి దాన్ని అటు షిఫ్ట్ చేసేసి, ఈ రూమ్ చిన్నది మాస్టర్ బెడ్రూమ్ కన్నా, సో సరిపోద్ది. కొత్తది తీసుకొని అదైతే అక్కడ ఫిక్స్ చేద్దామని ప్లాను. కానీ ఇది ఇంత సడన్గా పెడతారని నేను అనుకోలేదు. యాక్చువల్గా నాతో తను అనడం వీకెండ్ అలా పెడతాను అన్నట్టు అన్నారు, బట్ ఫోన్ చేయడం వాళ్ళు రావడం అంతా అయిపోయింది. చూసారు కదా, ఈ రూమ్లో ఇప్పటివరకు ఏసీ లేదు, ఎందుకంటే పాప మా దగ్గర పడుకుంటుంది కాబట్టి. హాల్లో కామన్గా ఉంది, అందరం హాల్లో ఉంటాం కాబట్టి. అండ్ చూసారా రూమ్ ఎలా అయిందో. ఇదైతే బాల్కనీ పరిస్థితి. మార్నింగ్ ఈ బాల్కనీకి అడిగాను కూడా నేను. ఇంక ఇదంతా చూసేసరికి నాకు బోల్డ్ అంత ఏడుపు వచ్చేసింది. ఎవరిని తిట్టాలి, ఏమనాలి, నేను మార్నింగ్ నుంచి ఎంత కష్టపడ్డానో. ఇక్కడ నా ఫేసు నీరసం, అదో రకమైన ఏడుపు, డిప్రెషన్ చెప్పాను కదా, అదో రకంగా అయిపోయింది. మార్నింగ్ నుంచి నేను పడ్డ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అంటారు చూసారా, అలా అయిపోయింది అనిపించింది. ఎందుకంటే ఈ రూమ్ ఒక్కటే కాదు, వాళ్ళు మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసే ప్రాసెస్లో, అండ్ వీళ్ళు ఇక్కడ నుంచి మెయిన్ డోర్కి నడుస్తున్న ప్రాసెస్లో, అండ్ ఆ రోజు బాగా ఈదురుగాలు రావడం వల్ల వాళ్ళు డోర్ తీసుకొని పనిచేయడం వల్ల ఇదంతా హాల్ వరకు వచ్చేసింది. మళ్ళీ నేను ఇక్కడి వరకే క్లిప్ రికార్డ్ చేశాను చెప్పాను కదా, ఇంకా నాకు కెమెరా ఆన్ చేయాలని కూడా అనిపించలేదు. మళ్ళీ మొత్తం ఇల్లంతా జాడు పూజ చేసుకుంటూ వచ్చాను. ఆఫ్టర్నూన్ అయ్యేసరికి 12:40 అయింది, మీరే చూశారు. మళ్ళీ ఈవినింగ్ 6 o'clock అంతా మొదలుపెట్టాను.
ఇంకా చెప్పానుగా అక్కడైతే నాకు కంటిన్యూ చేయాలనిపించలేదు. ఐ జస్ట్ స్టాప్డ్ ఇట్. అలా ఉన్నప్పుడు మూడ్ అస్సలు నన్ను ఎవరు కదిలించాలన్నా భయపడతారు మా ఇంట్లో. అలా అయితే స్టాప్ చేశాను. ఇదైతే నెక్స్ట్ డే అంటే థర్స్డే మార్నింగ్. నిన్న మీకు చెప్పాను కదా మిగతా ఏరియాస్ అన్నీ నేను క్లీన్ చేస్తాను కానీ మందిరం క్లీనింగ్ మాత్రం ఈరోజు పెట్టుకుందాం అని డిసైడ్ అయ్యాను. కాబట్టి ఆ పని ఉందని మార్నింగ్ ఎర్లీగానే లేచి లంచ్ బాక్స్లో అవన్నీ ముగించుకొని దేవుడి మందిరం అయితే క్లీన్ చేయాలి. అది కూడా ఏం తక్కువ పట్టదండి బాబు, నాకు ఈజీగా 1.5 అవర్ అయితే పట్టేస్తుంది నేను ఎంత ఫాస్ట్గా చేసినా కూడా. ముందైతే గుమ్మం తుడిచి ముగ్గు పెట్టేసుకున్నాను. ఇది ముగ్గు అయితే ఎలా ఉంది కామెంట్స్లో చెప్పేయండి. అండ్ లంచ్ కోసం అయితే ఈరోజు రైస్ పెట్టేసి, ఎండలు బాగా పెరిగాయి, సడన్గా మాకు 40 degrees అయితే వచ్చేసింది. కాబట్టి ఇంకొంచెం కేర్ఫుల్గా ఉండాలి. రోటీ అవన్నీ నేను సమ్మర్లో కొంచెం తగ్గిస్తాను. రైసే లిమిటెడ్ క్వాంటిటీ బౌల్ మెజర్మెంట్ అలా తీసుకుంటాం. కాబట్టి టొమాటో పప్పు పెట్టేసి వంకాయ ఫ్రై అయితే చేస్తాను. 2 సింపుల్గా అయిపోతాయి. మా హస్బెండ్ తీసుకెళ్ళిపోతారు. అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను కదా, ఈరోజు మా పాపకి హాలిడే, మహావీర్ జయంతి. కాబట్టి తను స్కూల్కి వెళ్ళలేదు. నేను ఇవన్నీ చేసే టైంకి తను ఇంకా నిద్రపోతుంది కూడా. సో అలా రెడీ అయిపోయింది. మా హస్బెండ్ అయితే ఆఫీస్కి పంపించేసి ఆయన షార్ప్ 8 o'clockకి వెళ్ళిపోయారు. ట్రాఫిక్ కూడా ఉండదు కాబట్టి త్వరగానే రీచ్ అయిపోతారు. అండ్ మీ అందరికీ చెప్పడం మర్చిపోయాను, ఈరోజు నిన్న అంటే ఫ్రైడే నుండి నెట్ఫ్లిక్స్లో కోర్ట్ మూవీ అయితే వస్తుంది. అప్పుడు కూడా నేను ఒక షార్ట్ చేశాను, మూవీ చాలా బాగుంది చూడండి అని. ఇప్పుడు ఓటీటీలో వచ్చేసింది. ఎవరైనా చూడాలనుకుంటే చూడండి, చాలా బాగుంటుంది మూవీ మాత్రం. పిల్లలకైతే బోర్ కొడుతుంది, పెద్దవాళ్ళు మాత్రం ఎంజాయ్ చేస్తారు. ఇదైతే మా వారి లంచ్ బాక్స్. అండ్ బ్రేక్ఫాస్ట్ కోసం రాగి జావ అండ్ అరటిపండు. ఇంకా నిన్నటి విషయాన్ని అంతా నిన్నటికే వదిలేసి నైట్ అంతా మర్చిపోయి ఫ్రెష్గా నిద్రపోయి లేచాను. ఇంకా ఈరోజు మైండ్లో అవేం లేవు. నైట్ నీట్గా క్లీన్ చేశాను కాబట్టి ఇల్లంతా. మార్నింగ్ జస్ట్ ఒకసారి ఊడ్ చేసుకున్నాను. 2 times వెంటనే వితిన్ 4 hours మాప్ పెట్టేశాను కదా, ఇంకేం అనిపించలేదు పెద్దగా. కాబట్టి అలా చేసేసాను ఈరోజుకి. ఫస్ట్ ఈ పైన కూడా అంతే, మిగతా డైనింగ్ టేబుల్ అక్కడ ఇక్కడ ఎలా పెట్టేస్తాము ఆ ప్లేసెస్ అన్నీ మా వాళ్ళు మెస్ చేస్తారు. ఇది మాత్రం నేనే చేసుకుంటాను. మా వాళ్ళు తెచ్చి వేరేవేం పెట్టరు. నేనే అవి ఇవి వాడేసి ఫాస్ట్గా అక్కడ అన్నిటికీ బాస్కెట్స్ ఆర్గనైజర్స్ ఉన్నా సరే నాకు ఎక్కడ తోస్తే అక్కడ పెట్టేస్తూ ఉంటాను. అవి క్లీనింగ్ అప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను. జనరల్గా వీక్లీ వన్స్ అలా కూడా చేస్తూ ఉంటాను. ఈవెన్ మొన్న పండగ టైంలోనే చేశాను కూడా, అయినా సరే అలా ఉంది. ఇంకా పైన పార్ట్ అంతా తీసేసి అక్కడ వేసిన లైనర్ కూడా తీసేసి దాన్ని అయితే వెట్ వైప్తో క్లీన్ చేసేసిన తర్వాత నిర్మాల్యం, ఆల్రెడీ పూజ చేసినప్పుడు ఉన్న దియాస్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేయాల్సిన విగ్రహాలు అవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని తీసుకెళ్ళిపోయాను. ఇప్పుడు పటాల టర్న్ అనమాట. విగ్రహాలు, వెండి విగ్రహాలు అవన్నీ తీసాను, ఇత్తడి రాగి అవన్నీ. అండ్ పటాలను అయితే ముందుగా ఈ క్లాత్ సపరేట్గా దేవుడి కోసమే ఉంటుంది. దాని మీద ఫస్ట్ అయితే అన్ని పట్టాలు తీసి పెట్టేసి తర్వాత వెట్ వైప్స్తో క్లీన్ చేస్తాను. నేనేం సపరేట్ క్లాత్స్ పెట్టుకోను. నేను కొన్ని ఇయర్స్ నుంచి ఇలా వెట్ వైప్స్ యూస్ చేస్తాను, ఈజీగా ఉంటుందని. స్టార్టింగ్లో నేను కూడా సపరేట్ క్లాత్స్ పెట్టుకొని క్లీన్ చేసేదాన్ని. ఈవెన్ మందిరంలో కూడా బ్లౌజ్ పీసెస్ అవన్నీ వేస్తూ ఉండేదాన్ని. తర్వాత ఈ షెల్ఫ్ లైనర్స్కి వచ్చేయడం, వెట్ వైప్స్తో క్లీన్ చేయడం ఇవన్నీ అలవాటు అయిపోయాయిలేండి. అది. అండ్ ఈ పూజలు, క్లీనింగ్ ఈ విషయాలకు వస్తే నేను కొంచెం తక్కువే మాట్లాడతాను, మీకు తెలిసిందే. నేను నా మనసుకు తగ్గినట్టు నాకు సాటిస్ఫాక్షన్ వస్తుందా లేదా అంతవరకే ఉంటాను. ఎక్కువ యూట్యూబ్ వీడియోస్ చూసేసి ఇవి చేసేయాలి అవి చేసేయాలని మనసు పాటు చేసుకోను. అండ్ మన ఇంటి పద్ధతుల్లో లేనివి అన్నీ చేయకూడదు కూడా మనం. సో మా అమ్మ వాళ్ళ ఇంట్లో, అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే మెయిన్, అమ్మ వాళ్ళ ఇంట్లో కన్నా కూడా మేము ఇద్దరం ఒకే ప్లేస్ వాళ్ళం కాబట్టి మోస్ట్లీ నాకు ఎప్పుడు అలాంటి డిఫరెన్సెస్ రాలేదు, ఇలా చేయాలి అలా చేయకూడదని. నేను చిన్నప్పటి నుంచి ఎలా చూస్తూ వచ్చానో అలాంటి పద్ధతులే మా అత్తగారి ఇంట్లో కూడా ఉన్నాయి. ఏమైనా చిన్నవి కొన్ని అటు ఇటు ఉంటే, లైక్ కొన్ని నైవేద్యాల విషయంలో అలాంటి చిన్న మార్పులు తప్ప ఈ పూజల విషయంలో అక్కడ ఇక్కడ అంతా సేమే. నైవేద్యాల విషయాలు అంటావు ఏంటా అంటే, వినాయక చవితి విషయానికి వచ్చిందనుకోండి, అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే మామూలుగా కుడుములు, ఉండ్రాళ్ళు, పులిహోర, మన వరలక్ష్మి వ్రతానికి ఎలా చేస్తాం అలా పూర్ణాలు, గారెలు, పులిహోర అవన్నీ చేసేవారు. మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వచ్చేసరికి అన్నీ ఆవిడ రైస్ ఫ్లవర్తోనే చేయాలంటారు. లైక్ ఉండ్రాళ్ళ పాయసం, ఉండ్రాళ్ళు, పాల తాలికలు ఇవన్నీ అనమాట. అలా ఇలాంటి చిన్న డిఫరెన్సెస్ తప్ప పెద్దగా నేను ఓకే ఇక్కడికి వచ్చి నేను ఇది మార్చేసుకోవాల్సిందే అని ఫీల్ అయ్యేంతగా అయితే ఏమీ లేదు. మీరు అలా మీ పుట్టింట్లో ఒకటి ఫాలో అవుతూ సడన్గా అత్తగారి ఇంటికి వచ్చాక అయ్యో ఇది మార్చేసుకోవాల్సి వచ్చింది, ఇది నాకు కొత్తగా ఉంది అని ఫీల్ అయిన సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయా?
ఉంటే నాతో షేర్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసినప్పటి నుంచి మీ వాల్యుబుల్ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. సో కొంచెం టైం తీసుకొని ఒక చిన్న కామెంట్ అయితే నా కోసం చేసేయండి. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. అండ్ ఫైనల్గా పటాలన్నీ క్లీన్ చేయడం కూడా అయిపోయింది. అన్నీ పిన్ టు పిన్ రికార్డ్ చేయలేదు, చెప్పాను కదా 1.5 అవర్ అవుతుంది రికార్డ్ చేస్తే మొత్తం పటాలన్నిటికి కూడా నీట్గా బొట్లు పెట్టేశాను. ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళి తీసిన విగ్రహాలు, పూజ సామాన్లు అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని తీసుకొచ్చి ఇప్పుడు ఇత్తడి, రాగి, వెండి విగ్రహాలకి బొట్లు పెట్టేస్తున్నాను ఫస్ట్. తర్వాత దియాస్కి కూడా బొట్టు పెట్టి, కామాక్షి దీపం, మామూలు దీపారాధనకు ఉందా వాటన్నిటికి బొట్లు పెట్టేసి ఒత్తులు, నూనె అవన్నీ వేసుకొని చక్కగా పూజ అయితే చేసుకుంటాను. నేను మొన్న ఒక వీడియో చూసాను, నవ్వొచ్చింది తెలుసా, అది మీతో షేర్ చేస్తాను. నేను పూజల గురించే అంటే ఎంత పర్టికులర్గా చూస్తారంటే, ఒక వీడియో మీరు అప్లోడ్ చేస్తే అది పూజ గురించి అయ్యో మీరేంటి అలా చేశారు, ఇలా చేయాలి కదా అని. అంటే ఈ మధ్య బాగా ఇదైపోయింది కదా, దీపారాధన చేసిన తర్వాతే అదేంటి బొట్లు పెట్టాలి, పువ్వు పెట్టాలి. ఈవెన్ మేము కూడా అంతే, ఫస్ట్ దీపారాధన కుందులన్నిటికీ బొట్లు పెట్టేసుకొని ఒత్తులు వేసి నూనె పోస్తాము. ఇప్పుడు అది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. ఒత్తి వేసాక నూనె పోయాలా, నూనె పోసాక ఒత్తి వేయాలా అని. ఎలాగోలా వేసుకోండి, మీరు ఎప్పటి నుంచో ఫాలో అయ్యేది ఎలా అయితే అది ఫాలో అయిపోండి కదా. ఎందుకు దానికోసం దేవుడి విషయంలో దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవడానికి కూడా ఇన్ని క్వశ్చన్ మార్క్స్ ఆ మైండ్లో అనిపిస్తుంది నాకైతే. తను ఏంటంటే మామూలుగా ఇలానే మనలాగే డెకరేట్ చేసేసి దీపారాధన చేశారు. కింద కామెంట్స్ ఏంటంటే, అదేంటి మీకు ఆ మాత్రం తెలీదా, దీపారాధన వెలిగించిన తర్వాత గంధం, కుంకుమ పెట్టాలి, ఆ పువ్వు పెట్టాలి అని. మేము కూడా పూలు, అక్షింతలు వెలిగించాకే వేస్తాము. దానికి తను ఒక మంచి సమాధానం చెప్పారు తెలుసా, నాకు బాగా అనిపించింది. ముందు రెడీ చేసి పెట్టేసుకుంటే ఏమైందండి, దేవుడు కాస్త ముందు వెనక చేస్తే ఏమన్నా పనిష్ చేస్తారా ఏంటి? మోర్ ఓవర్ ఒకసారి దీపారాధన వెలిగించిన తర్వాత ఆ వెలుగుతూ ఉన్నదానికి మీరు బొట్లు పెట్టడానికి ట్రై చేస్తే మీ చేయి కాలే ఛాన్స్ ఉంది కదా. అంటే ఫ్రంటో ఏటో పెట్టచ్చు, కానీ తను చెప్పిన దానిలో కూడా లాజిక్ ఉంది కదా. ముందు బొట్టు పెట్టేసి దీపారాధనకి అన్నీ రెడీ చేస్తే దేవుడు వద్దంటాడా ఏంటి? అలా ఏం కాదు కదా. ఇలాంటి మరీ చిన్న చిన్నవి పట్టుకొని ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. హ్యాపీగా పీస్ఫుల్గా ఒక 10 నిమిషాలు అలా దేవుడి ముందు కూర్చొని మీకు వచ్చినవేవో చదువుకొని, పుస్తకాల్లో చదువుకోగలిగితే, పుస్తకాల్లో కొంతమంది నోటికే అన్నీ వచ్చేస్తాయి. అలా చదువుకుంటే ఎంత పీస్ఫుల్గా హాయిగా ఉంటుంది చెప్పండి. ఇంట్లో కూడా అగరబత్తి స్మెల్, ఆ దీపం వెలుతురు వస్తుంటే చాలు, మీ ఇంట్లో బోల్డ్ ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సో మైండ్లోకి అనవసరమైనవన్నీ పెట్టేసుకొని స్ట్రెస్ తీసుకోవద్దని నా ఫీలింగ్. మీరు ఎంతమంది నాలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ మాటల్లోనే నేను పూలు పెట్టి దీపారాధన కూడా చేసేసుకున్నాను. అండ్ ఇవాళ గురువారం కాబట్టి సాయి సచ్చరిత్ర పారాయణ చేసుకుంటున్నాను. దీని తర్వాత హారతి ఇచ్చేస్తే అయిపోతుంది. ఇప్పటికే లేట్ అయిపోయింది. మధ్యలో గ్యాప్ తీసుకొని మా పాపకు బ్రేక్ఫాస్ట్ కూడా ఇడ్లీ వేసి పెట్టాను తన కోసం. ఇంకా నేనైతే దీని తర్వాత రాగి జావ కాచుకొని చక్కగా తాగేసి నేను కూడా బనానా తినేస్తే ఇంకప్పుడు మిగతా పనులు చేసుకోవచ్చు. ఈరోజు పెద్దగా ప్లాన్ డే ఏం కాదు, అలా గో విత్ ఫ్లో టైప్ అనమాట. ఇక్కడైతే హారతి ఇచ్చేస్తున్నాను నేను. మీరు కూడా మా బాబా వారికి నమస్కారం చేసుకొని హారతి అయితే తీసేసుకోండి. అండ్ మీరు మీ గురువారం పూజ ఎలా చేసుకుంటారు, వీక్లో మీరు ఏ రోజు మంచిగా పూజ చేసుకుంటారు, రోజు నార్మల్గానే చేసుకుంటారా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు, ఏమన్నా స్పెషల్ రెసిపీస్ చూడాలనుకుంటున్నారా, మీరు ఏమన్నా స్పెషల్ రెసిపీస్ మన ఛానల్లో చూడాలనుకుంటే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేను తప్పకుండా ట్రై చేసి మీతో షేర్ చేస్తాను. హలో అండి, ఏం చేస్తున్నారు? హ్యాపీ థర్స్డే. ఈరోజు కొంచెం లేట్ అయింది పూజ చేసుకునేసరికి. నిన్న అన్ని పనుల్లో పడిపోయి అందరం క్లీన్ చేయలేదు కదా, అది వాళ్ళకి పెట్టుకున్నాను కావాలనే. ఆ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా నిన్న క్లీన్ చేయకపోవడం మంచిదైంది. మీరు చూసారుగా, ఏసీ ఇన్స్టలేషన్ వల్ల మళ్ళీ ఎంత మిస్ అయిపోయిందో. అది వాళ్ళు అటు ఇటు తొక్కే నేను మళ్ళీ ఇల్లంతా చేసుకోవాల్సి వచ్చింది. సో ఈరోజు ఏం ప్లాన్ లేదు ఏం చేయాలి ఏంటని. ఇప్పటివరకు అయితే మందిరం అయింది. మార్నింగ్ పప్పు కూర చేస్తాను కాబట్టి మాకు జస్ట్ రైస్ పెట్టుకుంటే చాలు నాకు, పాపకి. అండ్ మిగతా పనులు ఏం చేస్తానో చూడాలి. స్టడీ రూమ్ ఒకటి కొంచెం సర్దాలి, ఆ రూమ్ అయితే ఈరోజు చేయాలనుకుంటున్నాను. అది సంగతి. ఇంకా మిగతా పెద్ద పనులు ఏం లేవు. నేను వాష్ చేసిన కర్టన్స్ అవన్నీ ఫోల్డ్ చేయడం, మళ్ళీ దాని ప్లేస్లో భద్రపరిచేస్తే 1 మంత్ వరకు వాటితో పని ఉండదు. రెసిపీస్ కూడా ఏమో ఈవినింగ్ వరకు ఏమన్నా చేయాలనిపించేస్తే
చేయాలనిపిస్తే చేస్తాను. స్నాక్స్ అలాంటివి చేస్తే మీతో షేర్ చేస్తానులేండి. బేసిక్గా ఏం ఓపిక లేదు, బాగా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. ఈరోజు పాపకైతే హాలిడే, మహావీర్ జయంతి. సో ఫుల్ చిల్ అవుతుంది. ఈవినింగ్ క్రికెట్ ఉంది, 5 o'clock క్రికెట్కి అయితే వెళ్తుంది. అది మన వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి మీకు? ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటే ఒకసారి ఛానల్ విజిట్ చేస్తే బోల్డ్ అన్ని క్లీనింగ్, మోటివేషనల్ అండ్ ఆర్గనైజింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి. తప్పకుండా చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. కోయిల్ కదా. హలో తల్లి, ఎంజాయ్డ్ యువర్ హాలిడే? హౌ తల్లి? ఓన్లీ వాచింగ్ టీవీ? వాళ్ళ ఫ్రెండ్ ఎవరు వచ్చారు, అందుకే సడన్గా వెళ్ళిపోయింది బాయ్ అని చెప్పేసి. ఫ్రెండ్స్ వస్తే అంతే కదా, ఇంకా మనతో ఉంటారు. పైగా వాళ్ళ స్కూల్ లేదు కదా, వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ కనపడేసరికి వెళ్ళిపోయింది ఫాస్ట్గా. నేనైతే డ్రాప్ చేసి ఇంటికి వచ్చేసాను. చూడాలి ఇప్పుడు ఏం చేస్తాను అనేది. ఏం చేస్తాను మీతో రికార్డ్ చేసి షేర్ చేస్తాను. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరైతే చూస్తూ ఉండండి. వెదర్ చూసారా సడన్గా ఎలా అయిందో, వర్షం పడేలా ఉంది. మార్నింగ్ నేను వెదర్ అప్డేట్లో కూడా చూశాను, ఆఫ్టర్నూన్ షవర్స్ అని ఉంది. గాలి కూడా వస్తుంది బాగా. అండ్ అది అలా కార్నర్ నుంచి మబ్బులు అయితే పట్టుకొచ్చింది. ఇందాక కింద కూడా చూపించాను నేను, క్యాప్చర్ అయిందో లేదో. ఇప్పుడైతే బాగా పట్టింది. అండ్ ఇవైతే మన మొక్కలు, ఫ్రెష్ మొక్కలు చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో అసలు. ఇది చూస్తే నాకు ఒక మంచి రిఫ్రెష్మెంట్ అనమాట. కిచెన్ నుంచి ఇలా వచ్చి ఊరికే చూస్తూ ఉన్నాను. ఇదైతే మరీ అసలు ఈ బుడ్డిది ఆ రోజు విరిగిపోతే ఊరికే గుచ్చాను, అంత నీట్గా వచ్చేసింది. దానికి ఫ్లవర్స్ కూడా వస్తాయిలేండి, చూపిస్తాను. సో అది ఇలా అయితే ఉన్నాయి మొక్కలు. మంచి ఐఫిస్ట్ అనమాట కిచెన్ నుంచి. అండ్ ఇప్పుడు ఇల్లు చూసారా ఎలా ఉందో. మా అమ్మ ఇంట్లో ఉంటే ఇలా ఉంటుంది, మామూలుగా ఉండదు అసలు. ప్రతిదీ చూసారా. అదేదో ఈ మధ్య కొత్తగా ఏం ఆడుతుంది, జెప్టో బ్యాగ్ మీద వచ్చింది. వాళ్ళ స్కూల్లో ఫ్రెండ్స్ అందరు కలిసి మాట్లాడుకున్నారంట. సో ఆ గేమ్ గురించి అయితే మొదలెట్టింది ఇప్పుడు. ఆటలాడుతుంది. కార్పెట్ అంతా అలా పరిచేసి పిచ్చిగా. మళ్ళీ ఇక్కడ ఏదో కొంతసేపు ఇందాక టీచర్ ఆడింది, దాని ఎఫెక్ట్ అది. ఐ థింక్ బన్నుగడ్ స్టూడెంట్ అనుకుంటా అది. ఇదైతే పార్సిల్ వచ్చింది. పార్సిల్ ఏంటో చూపిస్తా. దీని తర్వాత చాలా జరిగాయి, అవేంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో తప్పకుండా నెక్స్ట్ వీడియో చూడడం మర్చిపోకండి. ఈరోజు వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు ఆ బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, కీప్ స్మైలింగ్, సీ యూ టుమారో, బాయ్.